వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్లో రాముకి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి, హ్యాట్స్ ఆఫ్ అనమాట. అస్సలు టాస్క్ ఎరగదీశాడు. సో గెలవక్కర్లేదు, ఒక్కొక్కసారి ఎఫర్ట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఆ ఎఫర్ట్స్ 100% కూడా కాదు, 1000% పెట్టాడు. సూపర్ అంటే సూపర్. దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. అది ఏంటి అంటే, మనం చిన్నప్పటి నుంచి ఒక కథ వింటూ పెరిగాము. అది ఏంటంటే బంగారు గొడ్డలి అండ్ నార్మల్ గొడ్డలి. సో నిజాయితీగా ఉన్నవాడికి బంగారు గొడ్డలి రావడం, ఈ స్టోరీ మనం విని ఉన్నాం కదా. సో ఇక్కడ హరీష్ బిహేవియర్ కూడా సేమ్ అలా ఉందనమాట. సంజన ఏదో చేసి బిగ్ బాస్ని ఇంప్రెస్ చేసి కన్ఫెషన్ రూమ్కి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు నేను సంజనాని క్రాస్ చేసి నేను కూడా కన్ఫెషన్ రూమ్కి వెళ్ళాలి, నాకు కూడా ఈ కంటెండర్షిప్ వచ్చేసేయాలి, ఇలాగ ఇంకో 5 సెలెక్ట్ చేసుకోమనాలి. సేమ్ ఆ గొడ్డల కాన్సెప్టే ఇక్కడ హరీష్లో కనపడుతుందబ్బా. ఎంత ఇరిటేట్ చేస్తున్నాడంటే అంటే నిన్న మటుకు నిన్న కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకుని ఇది మాస్టర్ స్ట్రోక్ అంటే అన్నాడు. అయ్యింది బాగా. తర్వాత ఈరోజు ఆమె ఏమంటున్నాడు సంజనాని, మీకంటే ఎవరో బాగా ఆడుతున్నారు అంటే మీ ఇది దొబ్బేయడం అంటే చాలా తెలివితేటలు అంటే ఇక్కడ చాలా తెలివితేటలు నాకు కనపట్లేదు. ఎలా అనిపిస్తుందో చెప్పనా? సింపుల్గా నా ఒపీనియన్, మేబీ మీకు రాంగ్ అనిపించవచ్చు. సంజన గడ్డి తింటే మీరు అందరూ గడ్డి తింటారా? నాకు అనిపించింది ఇది. సంజన గడ్డి తింటే మీరు అందరూ తింటారా అని నాకు అనిపించింది. క్లియర్గా నాకు ఇదే అనిపించింది. లేకపోతే సంజన ఎగ్ తిన్నందుకు మీరందరూ అంత ఇష్యూ చేసేసి ఇప్పుడు ఏం లేదబ్బా, అది జస్ట్ వంక. వీళ్ళకి ఆ ఫుడ్ తినాలని ఉంది, నాకు అనిపిస్తుంది ఇది వాళ్ళకి ఆ ఫుడ్ తినాలని ఉంది. బట్ సంజన ఆల్రెడీ రూల్స్ బ్రేక్ చేసింది కాబట్టి ఓన్ మెడిసిన్ తినిపించాలి అని వీళ్ళందరూ ఏదైతే కొడుతున్నారో ఇది జస్ట్ వంక పెట్టుకుని వీళ్ళకి కావాల్సినవి తినేస్తున్నారు అంతే. జస్ట్ రివెంజ్ పేరుతో వీళ్ళకి కావాల్సినవి తినేస్తున్నారు. తానేమో కంటెంట్ క్రియేషన్ వాళ్ళకిను ఇప్పుడు ఎవరెవరైతే ఈ పనులు చేస్తున్నారో వీళ్ళకి సంజనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి చెప్పినా, తను ఫన్ క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి జరగాలి హౌస్లో అని తను చేసింది. అరే తనకు అనవసరంగా హైప్ వచ్చేసింది, అందుకే బిగ్ బాస్ ఫిల్ చేసి కంటెండర్షిప్ అండ్ ఇంకో 5 సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చేశాడు. సో మనం కూడా ఇలాగే తెచ్చేసుకుందాం అన్న దృష్టిలోనేమో ఈ హరీషు, మిగిలిన వాళ్ళేమో రివెంజ్ పేరుతో తన ఫుడ్ అంతా తినేయడం. రీతు అన్ని నీతులు చెప్పిందా, నేను ఫుడ్ దబ్బను, నీ వల్లే హౌస్ హార్మనీ. నాట్ ఓన్లీ రీతు, ప్రియా కానివ్వండి, ఈ కామనర్స్ కానివ్వండి, వీరందరూ అదేగా చెప్పారు, మీ వల్లే హౌస్ హార్మనీ పాడైంది అని. మరి ఆ హౌస్ హార్మనీ ఇప్పుడు మీరెందుకు పాడు చేస్తున్నారు? ఇప్పుడు సంజనాకి తెలిసిందనుకోండి మీరు ఇవి చేశారని, వెంట చేసి పెడుతుంది. ఒక్కొక్కరికి పనిష్మెంట్లు అంటది, అదండి ఇది అంటది. అప్పుడు ఉన్నదా హౌస్ హార్మనీ పాడవడం? ఏం లేదు, వీళ్ళు జస్ట్ రివెంజ్ పేరుతో వీళ్ళకి కావాల్సినవి తీసుకు తినేస్తున్నారు. నీతులు ఒకటే, నీతులు చెప్తారు, వీళ్ళు ఫాలో అవ్వరు. వీళ్ళకంటే సంజనయ్యే బెటర్. ఏ రకంగా చూసుకున్నా తనే కొంచెం రియల్గా జెన్యూన్గా ఉంటుంది సంజన. వీళ్ళందరూ అనవసరంగా తనకు అలా ఇచ్చారంటే బయట ఏదో హైప్ వచ్చింది, దాన్ని తగ్గించాలన్న ఈ ప్లాన్లోనే ఉన్నారు. ముఖ్యంగా హరీష్ అండ్ మనీష్ అయితే నిజంగా లోపలంతా ఆ కుళ్ళు రోజు రోజుకి బయటపడేలాగా కొంచెం అలా ఆలోచించేస్తున్నాడు అతను. అతను తెలివితేటలు తెల్లారినట్టు ఉన్నాయన్నమాట నాకు అనిపించింది. పాపం తనేమో మంచితనంతో నీకు యాక్సెస్ ఇచ్చిందబ్బా. నీకు మంచితనంతో యాక్సెస్ ఇస్తే నువ్వు బయటకు వచ్చి నీ ఓన్ మెడిసిన్ తినిపిద్దామో రా అని చెప్పేసి లోపలికి వెళ్తావా? మళ్ళీ లాస్ట్లో నీ యాక్సెస్ వద్దు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. లోపలికి ఓన్ మెడిసిన్ తినిపిద్దామని లోపలికి వెళ్తావా? లోపలికి వెళ్ళాక అప్పుడు నీకు బుర్ర వెలిగిందా, అరే నాకు ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చింది కదా అని. అందుకే అంటున్నా ఈ పిల్లడు బుర్ర ఇంట్లో పెట్టొచ్చాడని. ఊరికే అంటలేదు. అరే నీ మీద ఒక మంచి ఒపీనియన్తో నీకు యాక్సెస్ ఇస్తే నువ్వు ఎలా చేస్తావు అలాగా? అండ్ ఇంకొకటి, లాస్ట్లో ఏంటి హిట్లర్లా బిహేవ్ చేస్తుందా సంజన? నేనేం సంజనాన్ని సపోర్ట్ చేయట్లేదబ్బా. తను చేసే పనులు నాకు చాలా ఇరిటేటింగ్ అనిపించాయి. నేను ఇప్పుడు సంజనాన్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడ మాట్లాడట్లేదు. వీళ్ళు ఏమైతే మాట్లాడుతున్నారో తను ఏమన్నారు, ఏమన్నా మాట్లాడేటప్పటికి ఎగ్గు అంటున్నారు. అండ్ హరీష్ గారు అయితే ఇంకా టూ మచ్ ఇరిటేటింగ్. లైవ్లో అయితే టూ మచ్ ఇరిటేటింగ్. మార్నింగ్ ఇంకో వీడియో చేస్తాయి, ఎందుకంటే లైవ్లో చాలా జరిగాయి, ఎపిసోడ్లో రాని మార్నింగ్ మాట్లాడుకుందాం. సో వీళ్ళేంటి మాట్లాడితే ఎగ్గు అంటున్నారు కదా. మరి వీళ్ళు అండ్ తను ఏదో టాస్క్ ఇచ్చింది అందరినీ నవ్వించడానికి కదా, ఒక కామెడీ టాస్క్ ఇచ్చింది, అందరికీ థమ్స్అప్ బాటిల్స్ ఇచ్చి లాస్ట్లో ఎవరు థమ్స్అప్ బాటిల్ కొట్టేశారో ఇమ్మంది కదా. ఇక్కడ మనీష్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మీరు అంటే అందుకు చేయించారా స్కిట్ ఇలా ఏదో అంటున్నాడు కదా. అండ్ హరీష్ మీరు ఇక్కడ ఆర్డర్స్ వేస్తే మేము ఫాలో అయిపోము, హిట్లర్లా బిహేవ్ చేయకండి, కాన్సిక్వెన్సెస్ వేరేలా ఉంటాయి అంటున్నాడు. వీళ్ళు అసలు ఆర్డర్స్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు చేసింది అదే కదా. వాళ్ళ మీద పెత్తనం చెలాయించుకుంటూ వచ్చారు. మరి మీకు అంత పెత్తనం చెలాయించుకునే అధికారం ఎవరు ఇచ్చారు? వాళ్ళు టెనెంట్స్ కదా. టెనెంట్స్ మీద ఎవడైనా పెత్తనం చెలాయిస్తాడా? మరి మీరెందుకు చెలాయించారు?
వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళకి కనపట్టలేదు. ఆ సంజన మీద ఊరికే పడేడుస్తున్నారని నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకొకటి ఒక పాయింట్ నేను మర్చిపోయాను ఇక్కడ. ఇంకోటి థమ్స్ అప్ బాటిల్ ఎవరు తీసారో చెప్పండి అంటే మనీష్, మీరు నాకు యాక్సెస్ ఇచ్చారు కదా, నాకు యాక్సెస్ వద్దు, నాకు ఇదంతా ఏంటంటే ఒక కుళ్ళులాగా అనిపించింది తప్ప ఏమైనా అనుకోండి, నాకైతే అలా అనిపిస్తుంది. నేను ఇంకో విషయం చెప్తా. సంజన మిమ్మల్ని అందరికీ బాటిల్స్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఆ బాటిల్ ఎవరి దగ్గర ఉందో చెప్పమంటే ఇంత కోపం వచ్చిందే. తను ఏం చేసింది? స్కిట్ ఇచ్చింది కదా, కామెడీ స్కిట్. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. బట్ వీళ్ళ లైవ్లో ఏం చేశారో తెలుసా? వాళ్ళందరినీ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి ఓనర్స్ మొత్తం అందరూ ప్లాన్ చేసుకుని బిగ్ బాస్, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే తెలుస్తుంది. వీళ్ళందరూ ఆ ఓనర్ టెనెంట్స్ దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ మీరు చూడండి కంటెంట్ క్రియేటర్స్ని తీసుకున్నారు అని చెప్పేసి ప్రియా కానీ హరీష్ కానీ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు కాఫీ తాగాలని ఉందా, ఓకే మేము మీకు కాఫీ ఇస్తున్నాము, మీకు కాఫీ ఆఫర్ ఇస్తున్నాము, లోపలికి రండి అని వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మీలో ఒక్కరికే కాఫీ ఇస్తాము, మీలో ఎవరు కాఫీకి డిజర్వింగో ప్రూవ్ చేసుకోండి. జడ్జిలు చెప్తారు కదా వీళ్ళకి, అగ్ని పరీక్ష జడ్జిలు సేమ్ అలా బిహేవ్ చేశారు. దాన్ని ఏమంటారు? వీళ్ళ చేతిలో అధికారం ఉన్నప్పుడు వాళ్ళని పనుల్లాగా మీరు చూడట్లేదా? ఓనర్స్ని చూస్తున్నారు కదా. అరే తను అసలు కెప్టెన్సీ చేయనట్లేదు. మేము ఓనర్స్ మా తర్వాతే మా కిందే కెప్టెన్ అంటున్నారు. వాళ్ళు ఈ వీకెండ్ ఖచ్చితంగా పడుతుంది వాళ్ళకి, నాగార్జున గారి చేతిలో ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళు కెప్టెన్ మాట వినట్లేదు. నువ్వు టెంపరీ ఓనర్ అంటే సంజన ఒక మాట అంటది, ఇది ఎపిసోడ్లో వేసాడో లేదా లైవ్లో నెక్స్ట్ జరుగుతుందో కానీ సంజన ఒక మాట అంటది హరీష్ని, అవునండి మేము టెంపరీ ఓనర్నే, మీరు కూడా ఏమి 105 days ఓనర్ అయిపోరు కదా అంటది. సూపర్గా అందని అనిపించింది అనమాట. ఆ మాట వినట్లేదు. నిన్న ఈరోజు ఎపిసోడ్లో వేసాడో లేదో కానీ ఫ్లోరాకి ఆర్డర్ వేసింది కదా, మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్లోరాకి ఆర్డర్ వేసిన విషయం. ఫ్లోరాకి ఆ పర్సనల్ ఐటమ్స్ తెమ్మనడం సంజనది ఖచ్చితంగా 100% తప్పు. అక్కడ కక్ష సాధింపే ఖచ్చితంగా. బట్ ఆ పర్సనల్ ఐటమ్స్ ఎవరైనా హెల్ప్ చేయండి అని అడిగినప్పుడు అండ్ తన కెప్టెన్సీగా తన అధికారం చెలాయించడానికి ట్రై చేస్తున్నప్పుడు ప్రియా అండ్ శ్రీజ నిన్న ఏం చేస్తారంటే, మేము ఓనర్స్, మా మీద నీకు అధికారం ఉండదు, నీకు కెప్టెన్గా మా మీద అధికారం ఉండదు అని అంటారు. ఈరోజు హరీష్ కూడా సేమ్ అంటున్నాడు, మేము ఓనర్స్, నీ మాట మేము వినం. అండ్ కిచెన్ రూమ్లో కూర్చుని వీళ్ళందరూ ఓనర్స్ అంతా సేమ్ డిస్కషన్, మేము కెప్టెన్స్ మా కిందే మేము ఓనర్స్ మా కిందే కెప్టెన్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నాగార్జున గారి చేతిలో క్లాస్ పడుతుంది. కెప్టెన్ హౌస్కి, నాట్ టెనెంట్స్కి. బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ అని చెప్పాడు. హౌస్ ఎవరిది? హౌస్లో మీరున్నారు అంటే హౌస్ ఎవరిది? కెప్టెన్ది. కెప్టెన్ హౌస్లో మీరు ఓనర్స్గా ఉన్నారు. ఇక్కడ మీకంటే పైన కెప్టెన్ ఉంది. మీరు అది అర్థం చేసుకోకుండా మేమే వాళ్ళ పైన ఉన్నామంటారు. మిమ్మల్ని మీకు ఒక హౌస్ ఇచ్చి హౌస్ ఓనర్ చేసింది ఏంటి? మీ పైన అధికారం చెలాయిస్తున్న కెప్టెన్. అందుకే కదా తను టెంపరీ ఓనర్ని చేశారు. సో ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా రేపొద్దున మీరు కెప్టెన్ అయినప్పుడు అలాగే మాట్లాడుతూ అంటే మీరే హరీష్ అంటాడు, మీరు ఏదో పెద్ద ఇప్పటివరకు గొప్పగా గేమ్ ఆడేసినట్టు మీ మాట మేమెందుకు వినాలి, నీ మాట అయితే నేను అసలు విన్ను, నువ్వు హౌస్ హార్మని పాడు చేసామని. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఆడియన్స్కి విసుగు తెప్పిస్తున్నాడు. మాస్టర్ స్ట్రోకు అంటున్నాడు. నాకు అసలు తమ్నేల్ పెట్టాలనిపించింది, బట్ యాజ్ ఎ రివ్యూవర్గా నేను పెట్టకూడదు కాబట్టి పెట్టలేదు. బట్ ఆడియన్స్ ఫీలింగ్ ఏంటంటే మాస్టర్ స్ట్రోక్ కాదు నీ బొంద స్ట్రోక్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ ఈ హరీష్ చేసే ఇరిటేటింగ్ బిహేవియర్కి. అండ్ వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం, ఎందుకంటే కొన్ని పాయింట్స్ మిస్ అవుతాయి, కొన్ని పాయింట్స్ మిస్ అయితే వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. సో కళ్యాణ్ గొడవ పడుతున్నాడు. ఫస్ట్ ఎవరో కింద లాగుతుంటే చెప్పి లాగొచ్చు కదా అన్నప్పటికీ రాము ఏమన్నా అడిగాడా నాకు చెప్పి లాగమని అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడు. చాలా యారగెంట్గా అనిపించాడు అక్కడ కళ్యాణ్. అండ్ అంతకు ముందు నిజంగానే చెప్పి లాగమని సంచాలకు చెప్పాడు. అండ్ ఇంకొకటి సంజన పుష్ చేయమంటే సంజన అలా పుష్ చేయమనడం తప్పు కదా అని అంటున్నారు. బట్ అంతకుముందు సంచాలకు మీరు కావాలంటే పుష్ చేసుకోండి అని అన్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి గేమ్ వాళ్ళది. ఇక్కడ సంజనాని రాముని పుష్ చేసేసి తను విన్ అవ్వాలనుకోవడం జస్ట్ టాస్క్. బట్ అది ఎలా ఆడామో అది మనం ఎలా రిసీవ్ చేసుకున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో సంజన అలా అనేయడం పెద్ద తప్పేం కాదు. అండ్ శ్రీజ లేదు నేను నీ మాట విన్నా నాకు నచ్చినట్టు ఆడతానన్నా కూడా సూపర్. అండ్ ఇంకోటి శ్రీజ విషయంలో చెప్పాల్సింది ఏంటంటే శ్రీజ మీద హరీష్ అరుస్తాడు.
ఏమని అరుస్తాడు అంటే, మేబీ నేను ఇలా పాయింట్స్ కవర్ చేయలేనేమో, మైండ్లో ఏమొస్తుంది మాట్లాడేస్తాను. సో శ్రీజ మీద హరీష్ అరుస్తాడు. ఏమని హరీష్ అరుస్తాడు అని ముందు నుంచి చెప్తున్నాడు, నువ్వు సంజన కోసం ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి. శ్రీజ ఏదో ఫుడ్ కోసం మాట్లాడడానికి వస్తే శ్రీజ మీద అరుస్తాడు. తను ఏదో పెద్ద ఆయన కదా అని రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోయింది, లేదంటే అక్కడ పెద్ద గొడవ ఉండేది. ఆ తర్వాత కూడా బాగానే మాట్లాడింది పాపం శ్రీజ. సో ఇక్కడ శ్రీజ ఏమంటాడంటే, సంజనాన్ని సెలెక్ట్ చేసేసుకుంది, సంజనాన్ని సెలెక్ట్ చేసుకుంది. మన దాంట్లో స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్ళిపోయి వాళ్ళ కోసం ఆడితే ఎలా కుదురుతుంది ఎలా అంటున్నాడు. నువ్వేం చేసావమ్మా, ఈ హరీష్ ఏం చేశాడు? నీకు నిజంగా శ్రీజ సంజన కోసం ఆడడం ఇష్టం లేకపోతే నువ్వు శ్రీజ రాడ్స్ లాగొచ్చు కదా. నువ్వేమో రాడ్స్ లాగవు అంటే నువ్వు మంచోడైపోవాలి, శ్రీజ మాత్రం చెడ్డదవ్వాలా? వీళ్ళందరూ బేసిక్గా కంటెండర్స్ అందరూ కూడా ఒక్క నిమిషం సింపుల్గా ఈ కంటెండర్స్ అందరూ ఎందుకు సంజన జోలికి వెళ్ళలేదంటే, అంటే సంజన అంటే శ్రీజ, శ్రీజ అంటే సంజన, అక్కడ టాస్క్ ఆడేస్తాను కాబట్టి ఎందుకు వెళ్ళలేదంటే తను ఏదో పైన ఉందని కాదు, ఈ రీజన్స్ ఏం కాదు. కంటెండర్గా వీళ్ళని ఎవరు సెలెక్ట్ చేశారు? సంజన సెలెక్ట్ చేసింది. సో సంజనాని టార్గెట్ చేస్తే అరే తనే కదా మనల్ని కంటెండర్గా సెలెక్ట్ చేసింది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు తన సెకండ్ ప్రయారిటీగా పెట్టుకున్నారు. ఫస్ట్ ప్రయారిటీగా తను పెట్టుకోకపోవడం, సో ముందు వేరే వాళ్ళని తెద్దాం తర్వాత తెద్దాం అనుకునే దాంట్లో తనకి ప్రాఫిట్ వచ్చి తన బెనిఫిట్ వచ్చి తను గెలిచింది. అలాగే ఎవరు తన జోలికి వెళ్ళలేదు. అంతేగాని వీళ్ళందరికీ సంజన మీద ప్రేమ కాదు, అండ్ శ్రీజ చేసిన తప్పు కూడా కాదు. అండ్ శ్రీజ మధ్యలో తెలుగుగా ఆడండి అని చెప్పేసి చాలాసార్లు అన్నది. సో ఇక్కడ ఓన్లీ ఓనర్స్కి హింట్ ఇచ్చింది అని కూడా అనలేము. ఎందుకంటే నేను అలాగే అనుకున్నాను, ఓనర్స్కి హింట్ ఇచ్చిందని. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా హరీష్ శ్రీజని తిట్టుకుంటున్నాడు కదా, శ్రీజని తిట్టుకుంటుంటే పవన్ అంటారు, లేదు శ్రీజ మనకి హింట్ ఇచ్చింది, ఇలా తెలుగుగా ఆలోచించాడండి అని చెప్పేసి అంటాడు. బట్ నాకు శ్రీజ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, శ్రీజ సంజనకు కూడా ఇచ్చింది ఐడియా. అప్పుడు సంజనకు కూడా ఐడియా ఇచ్చినప్పుడు ఓన్లీ ఓనర్స్ మాత్రం హింట్ ఇచ్చిందని అనలేదు. తను సంజన తీస్తుంటే స్మార్ట్గా ఆలోచించండి అని చెప్పి సంజనకి హింట్ ఇచ్చింది. తను నిజంగా ఓన్లీ ఓనర్కి సపోర్ట్ చేయాలంటే ఇక్కడ సంజనాని అలా మీరు స్మార్ట్గా ఆడండి అని అన్నది కదా. సో అంటే ఇక్కడ మనం శ్రీజని ఏ రకంగానూ తప్పు పట్టలేము. ఒకవేళ తప్పు పడితే అది మిస్అండర్స్టాండింగ్. నిన్న ఎపిసోడ్లో ఎంత క్లియర్గా చూపించలేదు కాబట్టి నాకు కూడా అలా అనిపించింది, ఏంటి ఓనర్స్కి హింట్ ఇస్తుంది. అండ్ ఆ తర్వాత కళ్యాణ్ కూడా శ్రీజ మనకి హింట్ ఇచ్చింది అన్నప్పటికీ నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను, ఓహో శ్రీజ నిజంగానే ఓనర్స్కి హింట్ ఇచ్చిందని. బట్ ఈరోజు నేను క్లియర్గా వర్డ్ విన్నాను అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను విన్న ఆ సంజనాని మీరు స్మార్ట్గా ఆడండి అన్నది శ్రీజ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తప్పు అయితే నన్ను కరెక్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. బట్ నేను క్లియర్గా విన్నానని అనుకుంటున్నాను. సంజన వచ్చి లాగుతుంటే సంజన స్మార్ట్గా ఆలోచించి ఆడండి అని అన్నదని. అలా అన్నప్పుడు శ్రీజ కరెక్ట్, ఖచ్చితంగా తప్పేం లేదు ఆ అమ్మాయిది. ఓన్లీ ఓనర్స్ సపోర్ట్ చేయాలని అనలేదు. లెండు హరీష్ గారు ఆ అమ్మాయి మీద అరవడం వర్స్ట్. అసలు ఎలా అరుస్తాడు? నువ్వేం చేసావు, నువ్వు పీకొచ్చు కదా శ్రీజ దగ్గర, నువ్వు పీకో, నువ్వు మంచోడు అయిపోవాలి. ఇప్పుడు పాయింట్స్ మాట్లాడుకుందాం, మిస్ అయిన పాయింట్లు. ఫస్ట్లో రెండు కళ్యాణ్ ఇక్కడ చేయి పెట్టాను అంటున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చేయి పెట్టలేదు అని చెప్పేసి గొడవ పడ్డాడు కదా, ఆ గొడవ చాలాసేపు జరిగింది. అండ్ హరీష్ క్లియర్గా ఎమ్ముని ఎల్లెల్లా తిప్పుకుంటూ బాడీ షేమింగ్ చేశాడు. ఇది చాలా తగ్గించుకుంటే బాగుండు. బాడీ షేమింగ్ చాలా అతి చేస్తున్నాడు హరీష్. అబ్బా, మిగిలిన వాళ్ళందరితో పోలిస్తే హరీష్ మనీష్ వీళ్ళిద్దరు వాళ్ళ వేలో అతి చేసుకుంటున్నారు. చాలా చిరాగ్గా అనిపిస్తుంది వీళ్ళిద్దరు విషయంలో, ఓనర్స్లో ముఖ్యంగా. అండ్ ఈరోజు కళ్యాణ్ కూడా రాము దగ్గర లాగుతున్నప్పుడు చెప్పు తీయొచ్చు కదా అంటే ఏదైతే అరిచాడో ఆ అరవడం అరగంట అనిపించింది. ఆ తర్వాత చెయ్యి పెట్టావు అని చెప్తున్నా కానీ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, బలవంతంగా దించేశారు, నేను ఆనించేనా చెయ్యి పెట్టేనా అని చెప్పేసి చాలాసేపు గొడవ పెట్టుకున్నాడు. అండ్ అది అబద్ధమా నిజమా అన్నది అతను మనతో గేమ్ అయినా ఆడుతుండొచ్చు, అంటే తనకి ఇన్నర్ తెలుసు. బట్ బయట మనకి పోట్రీ అవడం కోసం, నేను అబద్ధం ఆడలేదు అని ప్రూవ్ చేయడం కోసం తను ప్రతి ఒక్కరి దగ్గరికి, తనూజ దగ్గరికి వెళ్ళాడు. నేను ఇలా చేయి పెట్టానా, నాకు పెట్టలేదు కదా, ఇలా జస్ట్ ఆనింది కదా, నిజం చెప్పండి నాకు తెలియదు అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర అంటున్నాడు. ఒకటి అది తన గేమ్ అయినా అయ్యి ఉండొచ్చు, అంటే నేను అబద్ధం ఆడలేదు, నాకు నిజంగానే తెలియకే అక్కడ గొడవ పడ్డాను, నాకు తెలియలేదు ఇలా చేయి వేయడం అని మనకు అనిపించడానికైనా అయ్యి ఉండాలి, లేదా నిజంగానే తను మర్చిపోయి ఉండొచ్చు. అది ఫాస్ట్గా సెకండ్స్లో జరిగేది కాబట్టి మేబీ నిజంగా మర్చిపోయి ఉండొచ్చు. ఒకవేళ నిజంగా అది తెలిసి కూడా గేమ్ ఆడుతున్నాడంటే గ్రేట్. తెలిసి కూడా నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను నిజంగానే చేసేసానా అని అడుగుతున్నాడంటే గ్రేట్, మంచి గేమర్. సో ఇది నాకు తన విషయంలో, కళ్యాణ్ విషయంలో అనిపించింది. సో వీళ్ళు మాత్రం కూర్చుని మేము ఓనర్స్ తోపు మా కిందే కెప్టెన్ అన్నట్టు దీనికోసం మాత్రం నాగార్జున గారు క్లాస్ పీకితే బాగుంటుందని అనిపించింది. రెండు, ఇంకొకటి మనీష్ చెయ్యడం నేను చూశాను అంటున్నాడు కదా, అతను ఏమీ చూడలేదు, అక్కడ అంతమంది అరుస్తున్నారు, ఆల్రెడీ ఎమ్మో విషయంలో ఒక తప్పు చేస్తున్నాడు. ఇది మాత్రం క్లియర్ అబ్బా, మనీష్ ఎమ్మో విషయంలో
తప్పు చేశాడు కానీ కావాలని అయితే చేయలేదు. అక్కడ తప్పు క్లియర్గా తప్పు చేశాడు. ఆ రౌండ్ వదిలేయడమో నెక్స్ట్ రౌండ్ నుంచి ఆడించడమో ఏదే చేయాలి, కానీ ఎమాన్యుయల్ని అవుట్ చేయడం అనేది బ్లండర్ మిస్టేక్ అది. సో ఖచ్చితంగా నాగార్జున గారు దాని క్లాస్ పీకాలి. అండ్ కావాలని ఎమ్ముని టాస్క్లో ఉండకూడదు అనే ఉద్దేశంతోనే కావాలని మర్చిపోయిన ట్యాగ్ చేసి గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత అవుట్ చేశాడు అంటే మాత్రం నేను ఒప్పుకోను. కాదు, అన్ఫెయిర్ ఆడాలని అనుకోలేదు, తను మర్చిపోయాడు. ఆ మర్చిపోయిన విషయాన్ని తన తప్పుని కవర్ చేసుకోవడానికి ఎమ్ముని టాస్క్ నుంచి అవుట్ చేశాడు. అక్కడ సంచాలక బాధ్యత తను గ్రీన్లో అంటే ఇతను ఎమ్ముది కూడా బాధ్యత ఉంది, ఎమ్ము కూడా చూసుకుని వెళ్ళాలి. ఇద్దరిది తప్పు ఉంది కాబట్టి ఆ రౌండ్ క్యాన్సిల్ చేసుకుంటే అక్కడ ఆల్రెడీ ఎమ్ముకు ఒక పాయింట్ మిస్ అయ్యేది అండ్ ఎమ్ముకి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు ఉండేది. ఎందుకు సంచాలక్ కూడా తప్పు చేశాడు కాబట్టి. ఖచ్చితంగా అది బ్లండర్ మిస్టేక్ మనీషిది. సో ఇది ఇక్కడ సో ఆల్రెడీ ఒక మిస్టేక్ చేశాడు కాబట్టి రెండోసారి ఆ హ్యాండ్ పెట్టింది అంతమంది టెనెంట్స్ చూసాము అని అరుస్తున్నారు కాబట్టి అబ్బో మళ్ళీ తప్పు అయ్యి నెగిటివ్ అవుతుందేమో అని చెప్పేసి నేను చూశాను. మీరు గమనించండి, నేను చూశాను అన్న మాటలోనే అతను అబద్ధం కనపడుతుంది. సో ఇది ఆ తర్వాత ఎమ్ము అండ్ తనూజ వీళ్ళు కూడా అంటారు తను చూడలేదు మనందరం వచ్చాం కాబట్టి అని. అండ్ తనూజ హరీష్ గారు బాడీ షేమింగ్ గురించి ఆల్రెడీ ఎమ్ము ఫీల్ అవుతున్నాడు. అప్పటికే తను బాడీ షేమింగ్ చేశాడు, తను నన్నే అంటున్నాడని. అండ్ తనూజ కూడా తను బాడీ షేమింగ్ చేశాడని లోపల వచ్చి మాట్లాడింది. అండ్ ఇంకోటి హరీష్ ఏమంటాడు, నేను ఇంతకు ముందు తను అండ్ భరణి ఇమాన్యుయల్ ఒక అమ్మాయి అంట ఇద్దరు అబ్బాయిలతో పోరాడుతున్నాడు అని అనుకున్నాడంట. కాదంట, ముగ్గురు ఆడాలతో పోరాడుతున్నాడంట. అంటే క్లియర్గా ఇక్కడ బాడీ షేమింగ్ చేశాడు. అది అతనే మళ్ళీ ప్రియా మీద అరిచాడు నిన్న లైవ్లో. తను ఏదో అమ్మాయి కదా అని సమ్ ఏదో మాట్లాడుతుంది. ఇదే వచ్చింది, ఇదే హిపోక్రెట్ అంటే. మీరే అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అంటారు, మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారని. నీ దృష్టిలో అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అన్నప్పుడు నీ నోట్లోంచి ఇలాంటి మాటలు ముగ్గురు ఆడాలతో ఫైట్ చేశానంటావేంటి? సేమ్ ఇదే చేశాడు. ఫస్ట్ రోజు వచ్చి పెళ్ళాన్ని కొట్టానని చెప్పాడు. ఉంది ఆ మగ అహంకారం ఉంది అతనిలో, హరీష్లో. అందుకే ఇప్పుడు సంజన సక్సెస్ అవడానికి తట్టుకోలేకపోతున్నాడు. సో ఇప్పుడు నన్ను కూడా అర్జెంటుగా ఆ గొడ్డల కథలాగా నన్ను కూడా అర్జెంటుగా కన్ఫెషన్ రూమ్కి పిలవాలి, నాకు ఫ్రీ కంటెండర్షిప్ ఇవ్వాలంటే నేను కూడా సంజనాని కాపీ కొట్టి సంజన ఎలా అయితే దొంగతనాలు చేసి కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసి నేను కూడా అలా దొంగతనాలు దాన్ని క్రియేటివిటీ అనరు, దాన్ని కాపీ క్యాట్ అంటారు. ఇక్కడ హరీష్ చేస్తున్నది కాపీ క్యాట్, నాట్ క్రియేటివిటీ. సంజన చేసింది క్రియేటివిటీ. ఇది డిఫరెన్స్. సో అది నెక్స్ట్ వచ్చేసి హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ గెలిచినట్టు సంజనాన్ని గెలిపించారని. ఇక్కడ విషయం శ్రీజాది కాదు, కానీ నిజంగా సంజన గెలవడం మాత్రం అలాగే గెలిచింది. లేదంటే ప్రతి ఒక్కళ్ళు రాము మీదే పడ్డారు, ఒక్కళ్ళు కూడా శ్రీజాత్ తీయడానికి ట్రై చేయలేదు. అందుకే ఫస్ట్ మిగిలిన వాళ్ళు పంపేసి లాస్ట్లో వచ్చేసి. అండ్ మధ్యలో కూడా చాలా మంది నిన్ను అడిగారు కదా హరీష్ శ్రీజ మీద అరుస్తున్నాడు కదా, నేను మధ్యలో కూడా చాలా మంది అడిగితే వాళ్ళ ఫెయిర్ గేమ్ ఆడలేదని వాళ్ళ మీద పడతారు. వాళ్ళేం ఫెయిర్ గేమ్ ఆడతారు, వాళ్ళ టీమ్ గేమ్ ఆడుకుంటున్నారు. మీతో పోలిస్తే వాళ్ళే బెటర్. వీళ్ళు ఎప్పుడు ఆ టెనెంట్స్ని పడి ఆడడం తప్ప టెనెంట్సే బెటర్ అబ్బా. కాసేపు కొట్టుకున్నా కాసేపు అయినా కలిసి ఉంటున్నారు, కాసేపు అయినా నవ్వుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు వాళ్ళ మీద తిట్టుకోవడమే, అదే సరిపోయింది. అదే నేను అందరిలా ఇట్టా చేయనని తిప్పుకున్నాడు. వర్స్ట్ అనిపించింది హరీష్ గారు ఆ టైంలో. నెక్స్ట్ ప్రియా కూడా చాలాసార్లు నోరులు జారుతుంది. జిప్పులు వేసేసుకోండి అన్నదంట. మేబీ ఆ తర్వాత హరీష్ కూడా సేమ్ ఇష్యూని మాత్రం ప్రియాకి సజెస్ట్ చేశాడు. ప్రియా నువ్వు ఒకసారి ఇలాగా మాటలు జారుతున్నావు, కొంచెం చూసుకో అని. ఆ జిప్పులు వేసేసుకోండి, ఖచ్చితంగా మీకు కూడా నామినేషన్స్ పడతాయి. అసలు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు అగ్ని పరీక్ష నుంచి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏదో ఐఏఎస్ పాస్ అయిన ఫీలింగ్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము ఏదో ఐఏఎస్ పాస్ అయ్యి వచ్చాం మీకంటే వీళ్ళకి చాలా సుపీరియారిటీ కాంప్లెక్స్ కనిపిస్తుంది ఓనర్స్లో. వీళ్ళు కామనర్స్ ప్లేస్లో వెళ్ళారు కానీ సుపీరియారిటీ కాంప్లెక్స్ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది ఆల్మోస్ట్ అందరిలో. మనీష్ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కడో ఉంది ఆకాశంలో, మెదడు అధికారులో పెట్టుకుని బిహేవ్ చేస్తున్నాడు. ఆమె విషయంలో మాత్రం సంజన విషయంలో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు మనీష్. నీ మంచి కోసం ఆలోచించిన ఆమె మీద నువ్వు రివర్స్ అయ్యావు అన్నెసరీలీ. వీళ్ళేమో కాపీ కోసం మాత్రం జడ్జిల్లా బిహేవ్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి మీలో మీరు డిజర్వింగ్ ఏంటి అని అడగొచ్చు. తను జస్ట్ వాళ్ళందరికీ థమ్స్అప్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఫ్రీగా ఇవ్వడం. వీళ్ళు బేసిక్గా చెప్పనా, వీళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వీళ్ళు మానవతామూర్తుల్లా బిహేవ్ చేయడం కోసమే ఆ ఫుడ్లు అయ్యి ఇచ్చారు. కానీ ఇక్కడ సంజన
జస్ట్ తన దగ్గర ఉన్న బాటిల్స్ అన్ని థమ్స్అప్ బాటిల్స్ ఇవ్వడం కోసం స్కిట్ పెట్టింది. ఒకటి, ఆ స్కిట్ పెట్టడం వల్ల కంటెంట్ వస్తుంది, ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. రెండు, తన దగ్గర ఉన్న బాటిల్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ ఉద్దేశంతో తను స్కిట్ పెడితే మీరు తను హిట్లర్లా బిహేవ్ చేస్తుంది. మీరేం చేశారు ఇన్నాళ్ళు? మీరు కాఫీ ఇవ్వడం కోసం, అది కూడా ఒక్కళ్ళకి కాఫీ ఇవ్వడం కోసం వెళ్ళి రూమ్లోకి వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకుని వచ్చి కూర్చోబెట్టుకుని మీలో మీరు ఎవరు డిజర్వింగో సింగిల్ కాఫీ కానీ కొట్టుకోమంటారు వాళ్ళని. విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు కొట్టుకోలేదు, ఆ తర్వాత వెళ్ళే కొట్టుకున్నారు లోపలికి వెళ్ళి ఒకళ్ళు నవ్వులు తిట్టుకుని. సో నాకు తెలిసి ఇది ఎపిసోడ్లో వేయలేదేమో, మరి అన్సీన్ కట్లే అన్న వేసాడేమో, నేను లైవ్లో చూసాను ఇదంతా. సో అది. నెక్స్ట్ వచ్చేసి మనీష్లో ఒకటి నచ్చింది ఈరోజు. అదేంటంటే ఎవరెవరైతే మనీష్ విషయంలో హట్ అయ్యారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు. అందరి దగ్గరికి, రీతు దగ్గరికి వెళ్ళాడు, నాకు సారీ చెప్పడానికి ఎలాంటి ప్రాబ్లం లేదన్నాడు, అక్కడ సారీ చెప్పాడు. అండ్ ఎమ్ముకి కూడా వెళ్ళి సారీ చెప్పాడు. ఎమ్ముకి కూడా నేను కావాలని అయితే అన్ఫేర్గా అయితే చేయలేదు, దానికి కాన్సిక్వెన్సెస్ ఏమన్నా నేను తీసుకుంటా, ఒకవేళ నా వైపు నుంచి తప్పుంటే నేను కావాలని అయితే చేయలేదని ఎమ్ముకి సారీ చెప్పాడు. అని ఎమ్ము కూడా నిన్నేదో అనేయాలని కాదు అన్న, ఆ టైంలో నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండానే నేను అవుట్ అయిపోయాను, నా బాధ ఇప్పుడు చూడు రాము ఎంత బాగా ప్రూవ్ చేసుకున్నాడో అలాగే నేను కూడా ప్రూవ్ చేసుకునేవాడిని కదా, అంతే, అది నా బాధ అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారనమాట. సో అది బాగా అనిపించింది ఆ విషయం. మనీష్ విషయంలో అందరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పుకోవడం, మేబీ ఇలాంటివన్నీ నచ్చే సంజన తనకు ఛాన్స్ ఇచ్చిందబ్బా మనీష్కి, యూజ్ చేసుకోకుండా మళ్ళీ తన మీద రివర్స్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎమ్ము భరణి, ఇది నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. వీళ్ళ గురించి లోపలేమో హరీష్ బెండకాయ ఫ్రై చూసారా మీరు? అలా అన్నం తింటున్నారు కదా, తనుజ ఉన్న ఫ్రైడ్ రైస్ అండ్ బెండకాయ ఫ్రై చూసారా? చూడండి, రేపు మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఐడియా ఉంటే మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు మాట్లాడను. రేపు పొద్దున్న వీడియో చేస్తా, ఈ బెండకాయ ఫ్రై గురించి మాట్లాడతా. అంటే దాని వెనకాల కొన్ని ఇష్యూస్ జరిగాయిలే. సో సిగరెట్ కొట్టేయడము అన్నది నన్ను 9 మంది ఉంటే నన్ను కౌంట్ చేయలేదు సుమన్, అందుకే సిగరెట్ కొట్టేశాను అని చెప్పిందంట. ఏమని అంటున్నాడు, మనిషి మంచిదే కానీ ఎవరైనా తప్పు చేస్తే గట్టిగా పట్టుకుంటుంది. అండ్ ఈ ఫ్లోరాని పర్సనల్ డ్యూటీ చేయమన్నా ఖచ్చితంగా సంజన తప్పు. అండ్ ఇక్కడ ఫ్లోరా సెల్ఫ్ రెస్పెక్ట్తో నేను చెయ్యను అన్న చూడు, అది కూడా చాలా కరెక్ట్. అక్కడ ఒక్కటి చాలా కరెక్ట్గా బిహేవ్ చేసింది ఫ్లోరా. బట్ తను చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే తను సంజన మీద కక్ష పెట్టేసుకుంది. ఎందుకంటే సంజన చాలాసార్లు తనతో మాట్లాడడానికి వెళ్ళిందంట, తను సరిగ్గా రెసిప్రోకేట్ దాని తెలుగులో ఏమంటారు, బాగా రిసీవ్ చేసుకోవడం అది చెయ్యట్లేదు అని చెప్పేసి సంజనకు తన మీద కోపం అలా ఉండిపోయిందంట. పనిష్మెంట్ల మీద పనిష్మెంట్లు ఇస్తుంది. దాని గురించి నేను పొద్దున మాట్లాడతాను, ఎందుకంటే దీని వెనకాల కూడా లైవ్లో చాలా జరిగాయి. బట్ ఫ్లోరా కూడా కలిసిపోయి ఉంటే ఆ విషయాన్ని అక్కతో వదిలేసి ఉంటే బాగుండేది. మూవ్ అని అవ్వట్లేదు తను. రెండు, తన నుంచి పెద్దగా అస్సలు కంటెంట్ రావట్లేదు. సుమన్ నుంచి కనీసం అప్పుడప్పుడైనా కంటెంట్ వస్తుంది, అది కూడా తన నుంచి రావట్లేదు. ఫ్లోరా నుంచి మేబీ ఈ వీకెండ్లో ఫ్లోరాని ఎలిమినేట్ చేసేస్తారో, లేదా ఏదైనా కాంటాక్ట్ ఉండి కనీసం 2 వీక్స్ 3 వీక్స్ ఉండాలి అని అంటే ఈ వీక్ మొత్తం ఎలిమినేషన్ ఎత్తడానికి కూడా లేదు. ఎందుకంటే కనీసం ఫ్లోరాకి ఆవిడ మంచితనం చూసి కొన్నైనా ఓట్లు పడుతున్నాయి. ఫ్లోరా కంటే కింద సృష్టి ఉంది, సృష్టికి అసలు ఓట్లు పట్టలేదు. తను ఎవరికీ నచ్చట్లేదు. పెద్ద హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా తన నుంచి వచ్చిన పెద్ద కంటెంట్ ఏం లేదు. ఓన్లీ సంజన మీద సిగ్గు లేదా అని నచ్చిన ఆ టైంలో తప్ప అంతకు మించి తన నుంచి ఏం పెద్ద కంటెంట్ రాలేదు. సో తన మీద ఎవరికి మంచి ఒపీనియన్ లేనట్టుంది, అసలు ఏం పట్టలేదు. చాలా తక్కువ పడుతుంది, చాలా ఎవరో 1% 2% వేస్తున్నారు. సో ఇప్పుడు ఆమెను ఎలిమినేట్ చేస్తారా? చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. తను ఎలిమినేట్ చేస్తే కొత్త కొరియోగ్రాఫర్ని లోపలికి తీసుకురావాలి. అండ్ తన నుంచి ఏదైనా కాంట్రవర్షియల్ టీఆర్పీ ఐటమ్స్ రావచ్చు అని మేకర్స్ తీసుకొచ్చి ఉండొచ్చు కదా. సో తన్ని ఎలిమినేట్ చేయకూడదు అనుకుంటే మొత్తం నో ఎలిమినేషన్ చేయాలి, లేదంటే ఆశాశేనిని పంపాలి. అదే ఉంది వాళ్ళ దగ్గర ఆప్షన్. చూద్దాం ఏం చేస్తారో, రేపే కదా తెలిసిపోతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, తెలియగానే చెప్తా. అంటే నేను చాలా ఫస్ట్ ఇన్స్టాలో పెడతాను అబ్బా, ఇక్కడ కొంచెం నాకు లేట్ అయిపోతుంది ఎందుకంటే నాకు నైట్ కదా. సో అది మీరు అర్థం చేసుకుని ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, నన్ను ఒక్కదాన్ని ఫాలో అవ్వండి, స్పై అకౌంట్స్ వచ్చేసి అక్కడికి వచ్చేసేయండి. ఏం లేదు, నేను మీకు చెప్పలేకపోతున్నాను, అది ఇమ్మీడియట్గా మీకు చెప్పలేకపోతున్నాను. పోస్ట్కి ఏమో రీచ్ రాదు, అది 100 మంది 20 మంది చూస్తారు యూట్యూబ్లో ఏదైనా పోస్ట్ పెడితే. అక్కడ నాకు అనిపిస్తుంది వీళ్ళకి నాకు తెలిసినా చెప్పలేకపోతున్నానే అని ఫీలింగ్ ఉంటుంది. అందుకే వచ్చేయమంటున్నాను నేను. ఏదో నాకు ఫాలోవర్స్ పెంచేసుకుందామని కాదు, నాకు ఫాలోవర్స్ పెరగడం వల్ల వచ్చేది లేదు,
తగ్గడం వల్ల వచ్చే నష్టం లేదు. మనం ఒక వీడియో చేస్తే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లాగా కాదు, మన వీడియో నచ్చితే అది ఎంకరేజ్ చేసుకుంటా పోతుంది. సో అది నేను ఏదో ఫాలోవర్స్ కోసం కాదు, మీకోసమే అన్నీ మీకు చెప్పలేకపోతున్నానని ఇన్స్టాగ్రామ్కి రమ్మంటున్నా. స్పై అకౌంట్ సెట్ చేసి వచ్చేసేయండి, అక్కడ నేను చాలా యాక్టివ్గా ఉంటాను. అది నెక్స్ట్ వచ్చేసి హరీష్ బాటిల్ కొట్టేసి ఏదో నేను తోపున ఫీల్ అవుతున్నది మాట్లాడేసుకున్నాము, అయిపోయింది. బట్ నెక్స్ట్ సంజన శ్రీజతో చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ శ్రీజని ఫాక్స్ అన్నది అది పాజిటివ్గా తీసుకోవాలో నెగిటివ్గా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఎమ్ము మాత్రం దాన్ని కొంచెం పాజిటివ్గా అర్థమయ్యేలా చెప్పాడు మనకి. ఫాక్స్ అంటే తెలివైన నక్క, ఆ ఉద్దేశంతో ఎమ్ము చెప్పాడు. మరి సంజన ఏ ఉద్దేశంతో అంది, రాంగ్ ఉద్దేశంతో అంటే మాత్రం తప్పే. నీ కోసం వెళ్ళి నిలబడ్డది కదా చాలాసేపు, అదే నాకు అనిపించింది. తిన రాంగ్ ఉద్దేశంలో అందా, రైట్ ఉద్దేశంలో అందా. రైట్ ఉద్దేశంలో నిజంగా తెలివైన నక్క ఆ ఉద్దేశంతో అన్నవా ఓకే, బట్ నువ్వు రాంగ్ ఉద్దేశంతో నక్క తెలివితేటలో నక్క బేసిక్గా నక్క అన్నదాన్ని నెగిటివ్కే యూజ్ చేస్తారబ్బా, పాజిటివ్కి ఏమి నక్కని యూజ్ చేయరు. సో అది అలా నెగిటివ్ యూజ్ చేసి ఉంటే నాకు నచ్చలేదు. అనకుండా ఉండాల్సిన శ్రీజాన్ మాత్రం ఓన్లీ ఫాక్స్ అనడం ఎందుకని అనిపించింది. మళ్ళీ అందరి గురించి చెప్పి మీరు అన్ని ఏంటి అంటే నేను ఆ టైగర్ అంటుంది ఆమె. ఏమైనా కంటెంట్ క్రియేటర్ అబ్బా, ఆమె చుట్టూలోనే తిరుగుతున్నాయి ఎవ్రీడే ఎపిసోడ్స్. ఓటేయడంలో తప్పే ఉంది ఆమెకి. ఆమె వల్ల ఎపిసోడ్స్ బోరింగ్గా ఉండట్లేదు, అండ్ ఆమె వల్లే మిగిలిన వాళ్ళందరికీ ఛార్జింగ్ పెడుతుంది ఆమె. మిగిలిన వాళ్ళందరే యాక్టివేట్ అవుతున్నారు. సో ఫైనల్గా ఫస్ట్ వీక్ బిగ్ బాస్ 9 హిట్ అయిందంటే రీజన్ ఎవరు? సంజన, సింపుల్. అదే మిగిలిన వాళ్ళకి నచ్చట్లేదు, అందుకే ఆమెను కార్నర్ చేస్తున్నారు, క్లియర్గా ఆమెను కార్నర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆశ, పాపం అందరూ ఏదో చేస్తున్నారు కదా, నేను కూడా ఏదో కొంచెం క్రియేటివిటీ చూపిద్దాము. తన ఎలాగో నా మీద కక్ష కడుతుంది, సో నేను కూడా సంజన మీద కక్ష కడితే పోలా. ఆ షాంపూలు ఏదో ఏంటది మాయిశ్చరైజర్ ఏదో వేసిందంట, చెప్పుకుంటుంది హరీష్తో. పాపం ఆవిడ ఒక్కొక్కరి నేచర్ ఒక్కోలా ఉంటుందబ్బా. సంజన నేచర్ ఏంటంటే అందరిలోనూ కలిసిపోయి లొల్ల వాగడం. ఈ నేచర్ బిగ్ బాస్కి ప్లస్ అయింది. సో బిగ్ బాస్ 9ని నిలబెడుతుంది ఆ నేచర్. పాపం ఆశ దగ్గర అందరి నేచర్లు ఒకలా ఉండవు కదా, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఆశ దగ్గర ఆ నేచర్ లేక పాపం తన నుంచి కంటెంట్ రావట్లేదు. ట్రై చేస్తుంది పాపం ఏదో చేద్దామని. ఆ ట్రైయింగ్లో భాగమే ఈ షాంపూలు ఏదో కలిపిందంట. సో ఇది నెక్స్ట్ మొదలెట్టడమ్మ హరీష్ ఫుడ్ తినడంట. ఆ తనుజ మీద ఆ కోపం, ఆ భరణి మీద కోపం. గుడ్ మార్నింగ్ చెప్తే తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పుడు. కొంచెం స్పోర్టివ్గా ఉండొచ్చు కదండి అంటే, స్పోర్టివ్ గురించి చెప్పాలంటే ప్రతిదానికి స్పోర్టివ్ గురించి చెప్పాలంటే నాకంటే స్పోర్టివ్గా ఎవరు ఉండరు. మాస్క్ గురించి చెప్పాలి అంటే నాకంటే మాస్క్ లేకుండా ఎవరు ఉండరు. హృదయం గురించి మాట్లాడాలంటే నాకంటే ఎక్కువ హృదయం ఎవరికి ఉండదు. ఇదేం మాట్లాడుతున్నాడు, సొల్లు, ఇరిటేషన్, బిల్డప్ బాబాయ్. అంటే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాను అంటాడు. ఏం స్ట్రోక్ ఇచ్చాడో చెప్పాల్సింది ఆడియన్స్, తన గురించి తనే చెప్పుకుంటాడు. అది మనీష్ థమ్స్అప్లో మాత్రం చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యాడు, చాలా ఓవర్ యాక్షన్ చేశాడని అనిపించింది. ఒక్క నిమిషం నేను మధ్యలో అన్న పాయింట్స్. డెమాను ఫుడ్ కంప్లైంట్స్ ఎపిసోడ్లోనే కదా అయింది, అంటే నేను లైవ్ కూడా చూసాను. ఈ డెమాను ఫుడ్ తను ఏంటది టమాటాలా ఉంది, పచ్చిగా ఉంది, ఇలాగే పేర్లు పెట్టారు. అంతకు ముందు కూడా ఆ పొటాటో కర్రీకి కూడా అలాగే పేర్లు పెట్టారు. ఆయిల్ ఉంది, అది ఉంది. మళ్ళీ చెప్తున్నా కదా, నిన్న ఫ్రైడ్ రైస్ చేసింది ఏమైనా ఎంజాయ్ చేశారా వీళ్ళు? మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అప్పుడప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వాలబ్బా. బట్ తనేమంటాడంటే, లేదు నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఆల్రెడీ నామినేషన్స్లో నిన్ను సేమ్ క్వశ్చన్ చేశారు కదా, మళ్ళీ నిన్ను ఇరికిస్తారా అన్న ఉద్దేశంతో చెప్పాను అంటున్నాడు డెమాన్. సో అది యాక్చువల్గా డెమాన్ బాగానే ఉంటున్నాడు, తను అండ్ డెమాన్ బాగానే ఉంటున్నారు. మరి ఏమో తను నిజంగా ఆ ఉద్దేశంతో చెప్పాడు. తను వేరేలా అనుకుంటుంది, నేను మళ్ళీ నామినేషన్స్లో వేస్తాను అంటున్నాడు. ఇలా ఉడకాలి కదా, ఉడకముందే ఇలా పేర్లు పెడుతున్నాడనేమో తను ఫీల్ అవుతుంది. నిజంగా కిచెన్లో ఎవరుంటే వాళ్ళు మాత్రం ఇలా గొడవల్లో దిగుతానే ఉంటారు. ప్రతి సీజన్ చూస్తూనే ఉంటాం మనం. సీజన్ 7లో ప్రియాంక బలి ఇలాగే కిచెన్ విషయంలో. సో అది ఒక్క నిమిషమే అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ కూడా మళ్ళీ హరీష్ అది కొట్టేసి బిల్డప్ ఖాన్తోని కామెడీనా అంట. చూసారా, అతను చేసే ఓవర్ యాక్షన్కి అతను చేసే అప్పుడప్పుడు చేసే కామెడీ కూడా మనకి ఎక్కట్లేదు. అయిపోయింది, డన్, ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసా, డన్. అండ్ మార్నింగ్ లైవ్లో
మార్నింగ్ అంటే నేను మార్నింగ్ లైవ్కి సంబంధించి వీడియో పెడతా. చాలా ఉన్నాయి, చాలా విషయాలు మాట్లాడుకునే ఉన్నాయి. ఎంత పెద్ద లిస్ట్ రాసుకుని పెట్టుకున్నా ఎన్ని మార్నింగ్ వీడియో చేస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ రాము మాత్రం మాట్లాడేనా, రాము గురించి మాట్లాడే ఉంటాను. అస్సలు ఒక్కొక్కటి అందరూ కలిసి ఆ పిల్లోడి మీద పడితే ఇంకా మీకు ఎపిసోడ్లో తక్కువ చూపించుంటారు. పాపం తన పక్కన ఎవరున్నారు, 2 అమ్మాయిల. అండ్ ఈ పిల్లోడు దగ్గర లాగుతుంటే వెళ్ళి పక్కన ఉన్న శ్రీజ దగ్గర పట్టుకోవాలి. తను ఏం చేసేటంటే శ్రీజకి ఈ మోకాల కింద ఒకటి ఉంది, పట్టుకున్నాడు. బట్ అక్కడ మనం శ్రీజను కూడా తప్పు పట్టలేము. ఖచ్చితంగా అమ్మాయికి డిస్కంఫర్ట్ ఉంటుంది అక్కడ పట్టుకుంటే. కాలు కిందే పట్టుకున్నాడు, బట్ ఒక అమ్మాయిగా తనకు డిస్కంఫర్ట్ ఉంటుంది కదా, అక్కడ తీసేయమన్నది చెయ్య. మళ్ళీ అక్కడ చేయి తీసేసాడు. చేయి తీసి మళ్ళీ పాపం తన చేయి తీసేయమన్నది కదా అని పాపం శ్రీజ పైన కూడా పట్టుకోమన్నది. పాపం తన చేతి దగ్గర, కింద కాలు దగ్గర యాజ్ ఎ గర్ల్గా అర్థం అవుతుంది వాళ్ళ సిచ్యువేషన్. సో పైన పట్టుకోమన్నది, పాపం పట్టుకుంది, చేయి పట్టుకుంది. అయినా కానీ ఆ పిల్లోడు మొత్తం అన్నీ లాగుతుంటే ఫస్ట్ ఈ చివరు ఉండాలి, ఆ చివరికి వెళ్ళాడు, ఆ పైకి వెళ్ళాడు, కిందకు వస్తాడు, ఒక చేతితో పట్టుకుంటాడు. ఇంక ఓపికే లేదు ఆ పిల్లోడికి పట్టుకునే ఓపిక. లైవ్లో చూసిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ పిల్లోడు ఎపిసోడ్లో అంత ఇంపాక్ట్ కనపట్టలేదు, కానీ లైవ్ చూస్తే మాత్రం ఆ ఇంపాక్ట్ ఇంకా ఇంకా బాగుంది. చాలాసేపు ఉండి అరిచి అందరూ ఎంకరేజ్ చేసి ఆ పిల్లోడిని ఫైనల్గా పడ్డాడు. పాపం సూపర్ అంటే సూపర్ అనిపించింది. సో ఇది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మార్నింగే కలుద్దాం మంచి వీడియోతో. అండ్ ఎలిమినేషన్ గురించి కూడా చెప్తే టాటా బై బై. హైప్ ట్రై చేయండి. లాస్ట్ వరకు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళకి నా మీద కొంచెం ప్రేమ ఉంటుందని అర్థం చేసుకుంటుందా. లైక్ చేస్తే అంట అప్పుడు కనపడుతుంది అంట హైప్. మన సబ్స్క్రైబర్స్ చెప్పారు. టాటా బై బై.